రాజకీయాల్లోకి ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల తనయుడు వైఎస్ రాజారెడ్డి రానున్నారా? ఇవాళ కర్నూలు ఉల్లి మార్కెట్ సందర్శనలో భాగంగా తన తల్లి షర్మిలతో కలిసి వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వెళ్లే ముందు ఇంటి వద్ద తన అమ్మమ్మ విజయమ్మ ఆశీర్వాదం తీసుకున్నాడు వైఎస్ రాజారెడ్డి. ప్రస్తుతం దీనిపైన రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. త్వరలో వైఎస్ రాజారెడ్డి అరంగేట్రం చేయనున్నట్లు చర్చ సాగుతోంది. రైట్, ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబరం లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి సార్. చూస్తున్నాం వైఎస్ రాజారెడ్డి అంటే వైఎస్ షర్మిలకు సంబంధించిన వాళ్ళ అబ్బాయి కుమారుడు గత కొంతకాలం నుంచి రాజకీయాల్లోకి రాబోతున్నారు. రాజకీయాల్లోకి వచ్చేందుకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పి ఇప్పుడు డిస్కషన్ జరుగుతుంది. అందులో భాగంగానే ఇవాళ ఏదైతే వాళ్ళ అమ్మమ్మ విజయమ్మని వెళ్ళి కలవడం కానివ్వండి, ఆమెతో ఆశీర్వాదం తీసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో ఆయన రాజకీయాల్లోకి రావడానికి అవసరమైన రంగం సిద్ధం చేసుకుంటున్నాను ఒక వార్త అయితే చక్కర్లు కొడుతుంది. దానికి సంబంధించి ఒక వీడియో కూడా ఇప్పటికే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. దాని ప్రకారం వైఎస్ షర్మిల అలాగే వైఎస్ రాజారెడ్డి వాళ్ళిద్దరూ కూడా వెళ్ళి వైఎస్ విజయమ్మకు సంబంధించి ఆమె దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని వచ్చారు. అక్కడ నుంచి డైరెక్ట్గా కర్నూలు జిల్లాలో అయితే ఉల్లిగడ్డ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను పరామర్శించడానికి, అక్కడ ఉన్న పరిస్థితులు తెలుసుకోవడానికి వైఎస్ షర్మిల వెళ్తున్న క్రమంలో ఆమెతో పాటు తను కూడా వెళ్ళబోతున్నారు అన్న ఒక మాట అయితే మనం వినిపిస్తుంది. దీని ప్రకారం చూస్తే మాత్రం ఎప్పటి నుంచో మనం చూస్తున్నాం. అంటే ఒకటి వైఎస్ రాజారెడ్డి రాజకీయాల్లో యాక్టివ్గా లేకపోయినా ఆ తర్వాత తరాలు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కానివ్వండి, ఆ తర్వాత తరంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా రాజకీయాల్లో రాణించడం కానీ సీఎం స్థాయికి ఎదగడం మనం చూసాం. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తర్వాత ఏంటి నెక్స్ట్ తరానికి సంబంధించి ఎవరున్నారు ఆ రాజకీయ వారసులు కానీ డిస్కస్ చేసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంబంధించి ఇద్దరు కూతుర్లే ఉన్నారు కాబట్టి సరే వైఎస్ అవినాష్ రెడ్డి ఉన్నా సరే మిగిలిన వాళ్ళందరూ ఉన్నా సరే ఆ నెక్స్ట్ తరం ఎలా ఉండబోతుంది అన్న ఒక డిస్కషన్ అయితే చాలా రోజుల నుంచి డిస్కషన్ జరుగుతుంది. అంతేకాకుండా ఓవైపు ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాజకీయ ప్రత్యర్థిగా వైఎస్ షర్మిల మారిన నేపథ్యంలో ఆ కుటుంబం నుంచి కూడా ఒకరిద్దరు రావడం ద్వారా వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకవేళ పనిచేస్తే అది వైఎస్ షర్మిల కానీ అలాగే కాంగ్రెస్ పార్టీకి ఇక వైఎస్ కుటుంబానికి సంబంధించిన నెక్స్ట్ జనరేషన్ కూడా ఉపయోగపడుతుందనే ఆలోచనలో ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా వైఎస్ షర్మిల మనం చూస్తాం చాలా యాక్టివ్గా ఉంటున్నారు. ఏదైతే మనం చూస్తున్నామో అంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు దాని మీద వ్యతిరేకించే క్రమంలో కానివ్వండి, లేదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన తప్పులను ఎత్తి చూపే క్రమంలో కానివ్వండి వైఎస్ షర్మిల చాలా అగ్రెసివ్గా రెస్పాండ్ అవుతున్నారు. అంతేకాకుండా తను మాట్లాడే మాటలు కూడా స్ట్రాటజికల్గాను అలాగే కేటగిరీలుగా కూడా తను చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో నెక్స్ట్ లెవెల్లో రాజారెడ్డిని మనం చూస్తే కూడా రాజారెడ్డి కొద్దిగా మామ పోలికలు వచ్చినాయన్నట్టుగా కొంతమంది మాట్లాడుతున్నారు. అదే కాకుండా తాత పోలికలు వచ్చినాయన్నట్టుగా కూడా కొంతమంది చెప్తున్నారు. అంటే ఎందుకంటే వైఎస్ రాజారెడ్డి అదే పేరుని పెట్టుకున్నారు, తన తాత పేరు పెట్టుకున్నారు. అంతేకాకుండా తను వ్యవహరించే తీరు కానివ్వండి అవన్నీ కూడా కొద్దిగా అగ్రెసివ్గా ఉంటుంది అన్నది కూడా ఒక మాట వినిపిస్తుంది. దీనికి తోడు వైఎస్ షర్మిల ఈ గత కొంతకాలంగా వ్యవహరిస్తున్న తీరు కానివ్వండి, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కానివ్వండి, లేకపోతే అతను పాలనలో జరిగిన తప్పులను ఎత్తి చూపే క్రమంలో తను ఇస్తున్న స్టేట్మెంట్స్కి ఇంకొకరు అవసరం ఉంటారు అన్నదైతే ఖచ్చితంగా మాట్లాడుతున్నారు. అందులో భాగంగానే వైఎస్ రాజారెడ్డిని ఇప్పుడు రాజకీయాలకు తీసుకురావాలని ఆలోచన ఉన్నట్టుగా అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో ఆ నెక్స్ట్ తరానికి కూడా ఇప్పుడే ఇంట్రడ్యూస్ చేయాలని, అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు లేకపోయినా నెక్స్ట్ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు కానివ్వండి 2029లో వచ్చే ఎన్నికల సమయానికి ఆయన పూర్తి స్థాయిలో ప్రజల్లో ఉండాలి అంటే ఈ రోజు నుంచి ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాలు కానివ్వండి, లేకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీసుకుంటున్న ఈ ఆందోళనలు ఏవైతున్నారో ఆందోళన ఆయన ప్రత్యక్షంగా పాల్గొంటే దానివల్ల ప్రజల్లోకి తొందరగా వెళ్తారు. అంతేకాకుండా ప్రజల్లోకి వెళ్లే క్రమంలో కూడా తనంటూ ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసుకునే అవకాశం ఉంటుందనే ఉద్దేశంలోనే షర్మిల ఉన్నట్టుగా అర్థమవుతుంది. అందులో భాగంగానే ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నారు. సో ఆయన రాజకీయ అరంగేట్రానికి సంబంధించి అంటే అది ఇప్పటికీ జస్ట్ ఇప్పటికైతే వార్తల్లాగానే ఉన్నాయి కానీ బట్ అతని రాజకీయాలకు తీసుకొచ్చే ఉద్దేశం మాత్రం ఖచ్చితంగా వైఎస్ షర్మిలకు ఉంది. ఆ షర్మిలకు సంబంధించే కాకుండా గతంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉన్నప్పుడు కూడా నెక్స్ట్ వీళ్ళ ప్రొజెక్షన్ అంతా కూడా వైఎస్ రాజారెడ్డిని ఎలక్షన్లోకి అంటే ఎన్నికల్లోకి తీసుకొని రావాలి, రాజకీయాల్లో ప్రత్యక్ష రాజకీయాలన్నీ ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా ఈ కుటుంబానికి సంబంధించిన లెగసీని అలా కంటిన్యూ చేయాలనే ఉద్దేశం కూడా ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడు షర్మిల తీసుకున్న నిర్ణయం కానివ్వండి పూర్తి స్థాయిలో మనకు తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సి ఉన్నా సరే బట్ స్కోప్ అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. వైఎస్ కుటుంబానికి సంబంధించి నెక్స్ట్ తరాన్ని ఒకవేళ తెరపైకి తీసుకొని రావాలి అంటే దానికి బెస్ట్ ఆప్షన్ కింద రాజారెడ్డిని కుటుంబం మొత్తం చూస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు అంటే రెడ్డిగా విడిపోయిన తర్వాత అటు వైఎస్ షర్మిల కానివ్వండి సునీత కానివ్వండి వీళ్ళందరూ కూడా రాజారెడ్డి ఒకవేళ పాలిటిక్స్లో కూడా యాక్టివ్గా వచ్చి వాళ్ళకి అండగా నిలబడితే బాగుంటుందనే ఉద్దేశంతోనే ఆయన్ని మరి కాస్త తొందరగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్టుగా అయితే మన విశ్లేషణలు వినిపిస్తున్నాయి. రైట్ సార్, మరి నిజంగానే ఈ పరిణామాలన్నీ మరి వైఎస్ రాజారెడ్డి రాజకీయ అరంగేట్రం కోసం చూపిస్తున్నారా, లేకపోతే ఏదో ఒక వీడియోని కావాలని ఎవరైనా సరే ఈ విధంగా పోర్ట్రేట్ చేస్తున్నారు అనుకోవచ్చా?
అంటే మనం ప్రస్తుతానికి చూస్తే మాత్రం ఇవన్నీ అంటే ప్రస్తుతానికి రూమర్స్గానే చూడాలి, కానీ బట్ అంటే విషయం అయితే అక్కడ మనకు అర్థమవుతుంది. ఎందుకంటే రెగ్యులర్గా తను వెళ్తూ ఉంటారు వాళ్ళ అమ్మమ్మ ఇంటికి, ఆమెతో బ్లెస్సింగ్స్ తీసుకుంటుండొచ్చు, కానీ స్పెసిఫిక్గా ఈ వీడియో ఇవాళ సోషల్ మీడియాలో అది హల్చల్ చేస్తోంది. దానికి తోడు కర్నూలు జిల్లాలో ఆమె చేయబోతున్న ఆందోళన ఏదవుతుందో ఆందోళన కూడా తను హాజరవుతారు అన్న సమాచారం ఇప్పటికే క్యాడర్లో ఇచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా అంటే ఇప్పుడు తను వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకోవడం అనేది వెరీ కామన్ ఫ్యాక్టర్ అది. బట్ కానీ ఎప్పుడైతే ఇలాంటి ఆందోళనలో పాల్గొనడము అని అంటే ఖచ్చితంగా అది తల్లికి సహకారంగానే కాకుండా రాజకీయ అరంగేట్రం చేయడానికి ఒక అవకాశంగా కూడా క్రియేట్ చేసుకుంటారన్నది అయితే మనకు అర్థమవుతుంది. దానికి తోడుగా ఇవాళ అంటే క్రిస్టియన్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళైనా సరే ఒకవేళ హిందూ నమ్మకాలను పక్కన పెడితే ఇవాళ మంచి రోజుగా కూడా కొంతమంది భావిస్తుంటారు. నిన్న చంద్రగ్రహణం జరిగింది, ఇవాళ పాడ్యమి ఉంటుంది కాబట్టి ఒకవేళ ఆ విధంగా చూసినా సరే ఇవాళ మంచి రోజుగానే కనిపిస్తుంది. సో అలా ఏమైనా ఆలోచించి అరంగేట్రం చేయడానికి ఇది మంచి సమయము. ముఖ్యంగా ఏదైతే మనం చూస్తున్నామో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు, ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, వీటన్నింటినీ కూడా వైఎస్ షర్మిల ఎప్పటికప్పుడు చెబుతూ వస్తుంది. అంటే ఇప్పుడు మంచి సమయం, ఎందుకంటే ఈ టైంలో మాట్లాడడం స్టార్ట్ చేస్తే ఒక 2 సంవత్సరాల టైం ఉంటుంది. ఆ 2 సంవత్సరాల్లో ప్రజల్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ఎందుకంటే ఎన్నికలు గెలిచిన 1 ఇయర్ లోపే ఒకవేళ మాట్లాడితే ప్రజల నుంచి అంతగా పెద్దగా స్పందన ఉండదు, కానీ ఇప్పుడు ఎంతో కొంత అసంతృప్తి అయినా స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ సమయంలో మాట్లాడే మాటలు, ఆ మాట్లాడే క్రమంలో వాటిని రాజారెడ్డి ద్వారా మాట్లాడిస్తే మాత్రం ప్రయోజనం కలుగుతుందనే ఆలోచనలో వైఎస్ షర్మిల ఉన్నట్టున్నారు. అందుకనే ఇది తీసుకొస్తున్నారు. అంత లేనిది ఈ ఆందోళన కార్యక్రమానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానివ్వండి, దాంట్లో రాజారెడ్డి పాల్గొనబోతున్నారు అన్న సమాచారం కానివ్వండి ఇవ్వడానికి ఖచ్చితంగా ఛాన్స్ అయితే మనకు కనిపిస్తుంది. అందులో భాగంగానే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆమె బ్లెస్సింగ్స్ తీసుకొని బయటకు వస్తున్న వీడియోని చెప్పడం ద్వారా ఒక సింబాలిక్గాను ఒక సిగ్నల్గా దీన్ని వాడుకునే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా మనం విశ్లేషించాలి. రైట్, థ్యాంక్ యూ సిదంబర్ సార్.